హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, తిరుమల తిరుపతి లడ్డు విషయం పైన మోడీకి లేఖ రాస్తాడా, అంత ధైర్యమా అని పొగట్టం చూసాం. ఋషికొండని ఎంత ఖర్చు పెట్టి ఎంత అద్భుతంగా కట్టాడా, ఇది జర్మన్ టెక్నాలజీ అంటూ పొగట్టం చూసాం. అంతేకాదు 40 సంవత్సరాల్లో నా మీద ఎవడో ధైర్యం చేసి కేసు పెట్టలేదని గర్వపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ శాంతం రాజమండ్రి స్నేహ బ్లాక్ లో 56 రోజులు ఉంచేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకునే కాబోలు చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారా, ఎవరు అని అడిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైన ఆన్సర్ చెప్పడం జరిగింది. సైకో, డిస్ట్రాయర్, ఇలా పెద్ద పెద్ద పదాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ మాటలు వినండి. You've just said that you've been in politics for so many years. Who do you see as a tougher opponent? Was it Rajshekar Reddy or was it Jagannath Reddy? Tougher. He is a egoistic. Jagan. He is a psycho nature. Sadist. Then he is a destroyer. He is a looter. Combination of all these things. Indian mythology or Christian history. Even they are villains, all these things. Even Islam. This type of personality never they have visualized, we have read. మండుతున్నట్టుంది. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సైకో. ఏ విషయంలో సైకో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అని చెప్పారా? ప్రజలకు సంక్షేమాన్ని నవరత్నాల రూపంలో ఇవ్వడంలో సైకోనా, లేదంటే నాడు నేడు స్కూల్ను మార్చేయడంలో సైకోనా, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడంలో సైకోనా, లేదా ఉద్దాన సమస్యని తీర్చివేయడంలో సైకోనా, మెడికల్ కాలేజీలు కట్టడంలో సైకోనా, లేదంటే పోర్టులు నిర్మించడంలో సైకోనా, ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకుంటున్న గ్రీన్ ఎనర్జీ గ్రీన్ కో ప్రాజెక్టును తీసుకురావడంలో సైకోనా, ఇక ఏ విషయంలో సైకోనా ఒకసారి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఇచ్చిన పథకాలే ఇవ్వలేక మూకుమ్మడిగా 3 పార్టీలు కలిసి మూలికి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారే. అటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి సైకో, డిస్ట్రాయర్, లార్డ్ ఇలా పదాలు వాడి ఆయన పరువుని తీసే విధంగా ట్రై చేసిన ప్రతిసారి మీరే పరువు పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో మీ ఈ సుదీర్ఘమైనటువంటి అనుభవం చెప్పట్లేదా? పిల్లి తన పాలు తాగుతూ నేను ఎవరికి కనిపించట్లేదు, నేను మాట్లాడేది ఎవరికి వినిపించట్లేదు అనుకుంటుందంట. అలాగే మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాటల వల్ల కావచ్చు, మీరు కావాలని ప్రజల మీద రుద్దాలన్నీ చూస్తున్నటువంటి అవస్థ వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజలు పట్టించుకునే సిచ్యువేషన్ లో లేరు. ఎందుకంటే వారు అన్ని తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా. మేము కూడా వారికి అన్ని తెలియజేస్తాం సోషల్ మీడియా ద్వారా. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అక్కసు, ఆయన పైన ఉన్నటువంటి కోపాన్ని ఒకే ఒక మాటలో సింపుల్ గా చెప్పిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ అయితే కంపల్సరీగా తెలియచేయండి. వీరైతే సాధ్యమైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.